ఎపిసోడ్ 264 చర్చలు విఫలం. సాధన్ శివకి వార్నింగ్ ఇచ్చి శివ దగ్గర నుంచి అంతకు మించి తీసుకుని వెళ్ళిన తర్వాత వర్ధన్ శివ మాట్లాడుకుంటూ ఉంటారు. క్రిస్టల్ బిల్డింగ్ నుంచి వెళ్లిన సాధన్ శివ చెప్పిన విషయమే కృతయుక్కి చెప్తాడు. ఆర్మీ కమాండర్ కి సంబంధించిన ఓ వ్యక్తి వచ్చి శివతో మాట్లాడి వెళ్తాడు. లాటిన్ అమెరికా గ్రూప్ నుంచి డానీని బెదిరించడానికి ఎవరో వచ్చారని తెలిసి క్రిస్టల్ ఇంటర్నేషనల్ బిల్డింగ్ కి వెళ్తాడు శివ. నేను లాటిన్ గ్రూప్స్ కి ఆల్రెడీ సైన్ చేశాను. పైగా నా ప్రస్తుత యజమాని లాటిన్ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ కు అంతే మొత్తంలో డబ్బు కూడా ఇచ్చారు. నేను లాటిన్ గ్రూప్స్ కి రుణపడిలేను అని అన్నాడు డానీ. వెల్, గ్రేట్ రీజన్ డానీ అంకుల్. మీరు ఇవే మాటలు మా డాడ్ కి చెప్పండి. ఆయన ఒప్పుకుంటారని మీరు అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? డానీ అంకుల్, మీరు చిన్నప్పుడు మా డాడ్ దగ్గర హౌస్ కీపర్ గా ఉండేవారు. మా డాడ్ లేకపోతే మీరు లాటిన్ గ్రూప్స్ లో ఇంత మంచి పొజిషన్ లో ఉండేవారే కాదు. కానీ ఇప్పుడు మీరు మా డాడ్ ని కాదని మోసం చేశారు అని కోపంగా అన్నది మిస్ లేజినోవా. ఓకే మిస్ లేజినోవా, మీ డాడ్ కి కోపం రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేనేం చేయాలి అని అన్నాడు డానీ. అతని కళ్ళు కొద్దిగా ముడుచుకుపోయాయి. లేజినోవా ఫాదర్ ఓల్డ్ బ్యారన్ యొక్క 3వ కొడుకు. అతను డార్క్ వరల్డ్ లో ఒక హంతకుడు. అతను చిన్నతనంలోనే రాక్షస రాజు అని పేరు తెచ్చుకున్నాడు. అతని స్ట్రెంగ్త్ అండ్ నిగ్రహం గురించి డానీకి బాగా తెలుసు. అతను విదేశాల్లో గొప్ప మాస్టర్ కూడా. శివ సపోర్ట్ లేకుంటే డానీ ఈ పాటికి లేజినోవాకి అపాలజీ చెప్పడానికి మోకరిల్లి ఉండేవాడు. కానీ శివ ఉన్నాడన్న ధీమా కారణంగా అతను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. శివ అనే ఈ డ్రాగన్ లాంటి మనిషి డానీ జీవితంలో చూసిన మోస్ట్ పవర్ఫుల్ అండ్ అమేజింగ్ పర్సన్స్ లో ఒకడు. ఓల్డ్ బ్యారన్ ని సవాల్ చేసే ఎబిలిటీ శివకి మాత్రమే ఉంది. ఐఎమ్ సో సారీ మిస్ లేజినోవా, నేను ఇకపై క్రోమియం ఫ్యామిలీకి చెందిన హౌస్ కీపర్ ని కాదు. నేను నా లార్డ్ కి ప్రామిస్ చేశాను. కాబట్టి నేను ఇక లాటిన్ గ్రూప్స్ కి చెందిన పెద్దలతో, యువకులతో డీల్ చెయ్యను. అంతేకాదు, ఇంతకు ముందులా విధేయుడిగా ఉండను. ఎందుకంటే నేను ఫాలో అయ్యే మాస్టర్ ఎంతో మంది గొప్ప మాస్టర్స్ కంటే ఎక్కువ బలవంతుడు అని అన్నాడు డానీ. ఓహో, అందుకేనా నువ్వు మా డాడీని చిన్న చూపు చూస్తున్నావు? అలా అయితే నేను నా వేలో నా పనులు చేసుకోవచ్చు అన్నమాట అని అసంతృప్తిగా డానీ వైపు చూస్తూ అన్నది లేజినోవా. డానీ మెల్లగా తన నుదిటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఆమె ఇంకా ఏం చెప్తుందా అని ఎదురు చూస్తున్నాడు. డానీ అంకుల్, నన్ను క్షమించండి. ఆ వ్యక్తి ఎవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ వెనకున్న ఆ రిచెస్ట్ పర్సన్ ఎవరో నాకు తెలియాలి. మా ప్రోమియర్ ఫ్యామిలీ యొక్క ఆజ్ఞలను ఎవ్వరూ ఉల్లంఘించలేరని నేను అతనికి తెలియజేస్తాను అని చాలా క్యాజువల్ గా అన్న లేజినోవా డానీ వెనకున్న బ్లాక్ బాడీ గార్డ్ కి సాగి చేసింది. అతను వెంటనే లేచి డానీ వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి డానీ ముందున్న కాన్ఫరెన్స్ టేబుల్ ని పగలగొట్టాడు. ఆ పగిలిన ముక్క తీసి డానీ మెడపై దించబోయాడు. కానీ సడన్ గా అతని భుజం మీద ఒక చేయి పడింది. తక్షణమే అతని చేతిలోని చెక్క చేయి జారింది. ఆ తర్వాత అతని బాడీ మొత్తం నేలపై పడిపోయింది. నా కంపెనీలోని థింగ్స్ డిస్ట్రాయ్ చేయడానికి మీకెవరు అనుమతించారు అని ఒక యంగ్ అండ్ ఇండిఫరెంట్ వాయిస్ కాన్ఫరెన్స్ హాల్ మొత్తం వినిపించింది. శివ ఎప్పుడు లోపలికొచ్చి ఎప్పుడు బాడీ గార్డ్ ని నేల కనిపించాడో అక్కడ ఎవ్వరికీ అర్థం కాలేదు. అంతా ఒక్క క్షణం షాక్ లో అలానే ఉండిపోయారు. శివ లేజినోవా వైపు చూసి చేతులు దులుపుకున్నాడు. హూ ఆర్ యు అని పెదవులు బిగించి ఆశ్చర్యంగా శివ వైపు చూస్తూ అన్నది లేజినోవా. ఆమె చాలా ఆశ్చర్యపోయింది. తాను తీసుకొచ్చిన బాడీ గార్డ్స్ యొక్క బలం గురించి లేజినోవాకు చాలా క్లియర్ గా తెలుసు. వాళ్ళు ఓవర్సీస్ లో కిల్లర్స్. వరల్డ్ లో టాప్ కిల్లింగ్ పీపుల్ ని తీసుకొని ఇండియాకి వచ్చింది. కానీ వాళ్ళని ఈ యంగ్ మ్యాన్ నేల కనిపించాడు. మిస్టర్ శివ, మీరు వచ్చేసారా అని శివ రావడంతో డానీ రెస్పెక్ట్ గా లేచి అతని దగ్గరికి వెళ్లి నమస్కరించి, ప్రెసిడెంట్ శివ, థ్యాంక్ యూ సో మచ్, మీరు సమయానికి వచ్చారు అని సిన్సియర్ ఎక్స్ప్రెషన్స్ తో అన్నాడు డానీ. మూర్ఛతో నేలపై పడి ఉన్న ఓవర్సీస్ బాడీ గార్డ్ ని చూస్తూ డానీ ఇంకా దడదడలాడుతున్నాడు. ఆ బాడీ గార్డ్ యొక్క బలం డానీకి బాగా తెలుసు. శివ లేకుంటే ఆ బాడీ గార్డ్ కొట్టే ఒకే ఒక్క దెబ్బకి అతని పాటికి శవమైపోయేవాడు. శివ తాపీగా తన చైర్ లో కూర్చున్నాడు. హూ ఆర్ యు? నువ్వు మా మిస్ లేజినోవా ముందు ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నావేంటి? మా బాడీ గార్డ్ ని కూడా కదిలే ధైర్యం కూడా లేకుండా చేశావు. అసలు నువ్వెవరు అని మిస్ లేజినోవా అడగటం వినలేదా అని ఆమె పక్కనే ఉన్న ఒక ఓవర్సీస్ బాడీ గార్డ్ శివ వైపు సీరియస్ గా చూస్తూ అరిచాడు. అతను చాలా భీకరంగా ఉన్నాడు. బాడీ గార్డ్ టీం చాలా క్లియర్ గా తెలుగులో మాట్లాడుతున్నారు. అది వాళ్ళ శిక్షణలో భాగమై ఉండొచ్చు. మీ అంతటా మీరు నా కంపెనీకి వచ్చి నా కంపెనీలో మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ నన్నే నువ్వెవరు అని అడుగుతున్నారు. వాట్ ఇస్ దిస్ అని అన్నాడు శివ. వాట్? నీ కంపెనీయా అని అన్నది లేజినోవా. ఆమె అందమైన కళ్ళు మెరుస్తూ శివ వైపు చూశాయి. శివ ఇండిఫరెంట్ గా లేజినోవా వైపు చూశాడు. డానీ అంకుల్, మిమ్మల్ని ప్రెసిడెంట్ శివ అని పిలిచాడు కదా, అంటే మీరేనా డానీ అంకుల్ వెనుకున్న ఆ రిచెస్ట్ పర్సన్ అని ఆలోచనాత్మకంగా శివ వైపు చూస్తూ తన అందమైన కళ్ళను గుండ్రంగా తిప్పుతూ ఇంట్రెస్ట్ గా అడిగింది లేజినోవా. ఇది నిజంగా షేమ్. క్రిస్టల్ ఇంటర్నేషనల్ బిల్డింగ్ ని మొదట లాటిన్ గ్రూప్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బిల్డ్ చేసింది. అలాంటిది ఇది మీ కంపెనీ అని మీరు ఎలా చెప్పగలరు? మీ ఇండియాలో ఇంత అందమైన బిల్డింగ్స్, ఇంత గ్రేట్ ఎక్విప్మెంట్, టెక్నాలజీతో అద్భుతమైన ఎత్తులో బిల్డ్ చేస్తారా అని ఒక బాడీ గార్డ్ శివ వైపు కోపంగా చూస్తూ అసహ్యకరమైన నవ్వును చిందిస్తూ తనకి ఇండియా పట్ల ఉన్న చిన్న చూపుని తెలియజేస్తూ అన్నాడు. ఎవరు నిర్మించారనేది ముఖ్యం కాదు, ఎక్కడ బిల్డ్ చేశారనేదే ముఖ్యం. ఈ చెన్నైలో లాటిన్ గ్రూప్స్ దివాలా తీసింది.
క్రిస్టల్ ఇంటర్నేషనల్ బిల్డింగ్ పేరు ఆల్రెడీ శరణ్య గ్రూప్స్ కి మారిపోయింది. మీ ఓనర్ దగ్గరికి మీకు రావాల్సిన డబ్బు కూడా వచ్చింది అని సూటిగా చెప్పాడు శివ. వాళ్ళంతా లాటిన్ గ్రూప్స్ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చారని అంతకు ముందే లంబో శివకి చెప్పాడు. వాట్, చెన్నై సిటీ బ్రాంచ్ దివాలా తీసిందా? ద్రోహి, నువ్వు చాలా కుట్ర చేస్తున్నావు అని కోపంగా అన్నాడు ఓవర్సీస్ బాడీ గార్డ్. మా వీనస్ ని చంపావు కదా, నీకు చాలా ఆరగెన్సీ ఉంది. ఇప్పుడు కాకుంటే రేపు లేదా ఎల్లుండైనా ఖచ్చితంగా నిన్ను చంపుతాను. మిస్ లేజినోవా, దయచేసి ఈ మొరటు నమ్మక ద్రోహి అయిన ఈ వ్యక్తిని అంతం చేయడానికి నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని మరొక బాడీ గార్డ్ కోపంతో అరిచాడు. శివ వెంటనే ముందు మాట్లాడిన వ్యక్తిని లాగి పెట్టి కొట్టాడు. అతను వెంటనే నేలపై పడిపోయి భయంగా శివ వైపు చూస్తున్నాడు. శివ ప్రశాంతంగా లేజినోవాని చూస్తూ, మీ బాడీ గార్డ్స్ నోరు తెరిస్తే మీ లాటిన్ గ్రూప్స్ కి శివ యొక్క యాటిట్యూడ్ తెలుస్తుంది అని సీరియస్ గా అన్నాడు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. లేజినోవా ఫేస్ సానుకూలంగా ఉంది. అందమైన ఆమె కళ్ళు శివని చూస్తూ ఉండటంతో ఆమె కళ్ళల్లో మెరుపు స్పష్టంగా తెలుస్తుంది. ఎదురుగా కూర్చున్న లయన్ లాంటి శివ స్ట్రాంగ్ అండ్ చార్మింగ్ పర్సన్ అని లేజినోవాకు అర్థమైంది. అతని కళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. అతను స్ట్రాంగ్ అని అర్థమవుతుంది. అందుకే వెంటనే తన బాడీ గార్డ్స్ వైపు చూస్తూ, మీరంతా నోరు మూయండి అని అన్నది లేజినోవా. వెంటనే అందరూ వెనక్కి తగ్గారు. నువ్వు చాలా అందంగా ఉన్నట్లున్నావు. డానీ అంకుల్ ఈ విధంగా ఒక ఇండియన్ కి లొంగిపోతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చిరునవ్వుతో అన్నది లేజినోవా. ఆమె కళ్ళు చాలా ఆతృతతో ఉన్నాయి. అంతేకాదు, నేను ఇంకా చిన్న అమ్మాయిని. నా గురించి పక్కన పెట్టే మీరు చెన్నైలోని వీనస్ ని ఎలా మట్టు పెట్టారు? మీకు ఇలాంటి స్కిల్స్ ఎలా వచ్చాయి అని శివ చుట్టూ తిరుగుతూ చాలా ఆసక్తిగా అడిగింది లేజినోవా. డానీ అండ్ వీనస్ యొక్క స్ట్రెంత్ గురించి ఆమెకు చాలా బాగా తెలుసు. అయితే ఆమె శివ యొక్క స్ట్రెంత్ చూడకపోయినప్పటికీ వీనస్ ని డానీని ఎదిరించిన శివపై ఒక అంచనాకు వచ్చింది. అయితే క్రోమియర్ ఫ్యామిలీ చాలా సంవత్సరాలుగా చెన్నై సిటీలో బ్రాంచ్ ని నడుపుతుంది. బట్ అది రాత్రికి రాత్రి బ్రేక్ అయిపోయింది. ఇట్స్ ఓకే. అసలు లాటిన్ గ్రూప్స్ నుంచి మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలు ఏం చేయడానికి వచ్చారు అని నార్మల్ గా అడిగాడు శివ. ముందు నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకునివ్వండి. నా పేరు లేజినోవా. లాటిన్ గ్రూప్స్ హెడ్ క్వార్టర్స్ నుంచి చెన్నై పంపిన రిప్రజెంటేటివ్ ని. ఆసియా పసిఫిక్ ఏరియాలో లాటిన్ గ్రూప్స్ కి కొత్త ఏజెంట్ ని. అయితే మీరు చెన్నైలోని లాటిన్ గ్రూప్స్ ని ఎందుకు మీ సొంతం చేసుకున్నారో అడగటానికి చెన్నై వచ్చాను. ఇక మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అని ఇంట్రెస్ట్ గా అన్నది లేజినోవా. శివ చాలా నార్మల్ గా, నా పేరు శివ శరణ్య అని అన్నాడు. వావ్, శివ శరణ్య అని అనుకోగానే ఆమె పెదవులపై అందమైన చిరునవ్వు విరబూసింది. ఆమె ఫేస్ లో బ్రైట్నెస్ క్లియర్ గా కనిపిస్తుంది. చాలా మంచి పేరు, బాగుంది అని అన్న లేజినోవా, నాకు ఇండియా సంస్కృతిపై చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను ఒకసారి ఇండియాకి చెందిన ఒక ఓల్డ్ బుక్ లో కొన్ని వర్డ్స్ చదివాను. ఇక్కడ పండితులు, పామర్లు, అన్ని రకాల కులాలు, మతాల వారు ఉన్నారని నేను విన్నాను. సో ఒక్కసారైనా ఇండియా వచ్చి వెళ్ళాలి అని ఆశపడ్డాను. మిస్టర్ శివ, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఐ మీన్, ఏదైనా బుక్ లో చూసి పెట్టారా? లేదంటే అసలు నీకు ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటి అని కుతూహలంగా అడిగింది లేజినోవా. శివ మెల్లగా నవ్వి, మనం మ్యాటర్ లోకి వద్దామా అని తేలిగ్గా అన్నాడు. ఆమె అందం శివకి అమేజింగ్ గా అనిపించింది. మీలో అసలు జెంటిల్మెన్ మేనర్స్ కనిపించడం లేదు అని శివ వైపు చూస్తూ వెటకారంగా నవ్వుతూ అన్నది లేజినోవా. శివ చిన్న స్మైల్ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే మిస్టర్ శివ, నాకు చెన్నై సిటీ బ్రాంచ్ కంటే మీపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అని అన్నది లేజినోవా. శివ ఆమె చెప్పేది జాగ్రత్తగా వింటున్నాడు. మిస్టర్ శివ, మీరు లాటిన్ గ్రూప్స్ తో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అది చాలా ఈజీ. నేను ఈసారి చెన్నై సిటీకి వచ్చినప్పుడు నా ప్రయత్నం నేను చేస్తాను. నువ్వే నా లాటిన్ గ్రూప్స్ కంపెనీని మింగేశావు, ఆ విషయం నాకు తెలుసు. బట్ మా క్రోమియర్ ఫ్యామిలీకి చెందిన ప్రాపర్టీని తిరిగి తీసుకోవడానికి నేను వచ్చాను. నువ్వు మింగేసిన చెన్నై సిటీ బ్రాంచ్ ని తిరిగి ఇవ్వు, నేను నిన్ను మరణం నుండి తప్పిస్తాను అని చిరునవ్వుతో శివ వైపే చూస్తూ అన్నది లేజినోవా. నేను చెన్నై సిటీలోని లాటిన్ గ్రూప్స్ బ్రాంచ్ ని కొన్నాను. అంతేకాదు, చెన్నైలోని మీ బ్రాంచెస్ ని, మీ బిజినెస్ రిసోర్సెస్ ని, ఛానల్స్ అన్ని కూడా నేను స్వాధీనం చేసుకున్నాను. ఇప్పుడు అవి నావి. కాబట్టి నేను ఈ సిటీ బ్రాంచ్ ని మీకు తిరిగి ఇవ్వటం అనేది ఇంపాసిబుల్. అయితే నేను సిటీలో మీకు కొన్ని కోఆపరేషన్ స్కీమ్స్ మాత్రం ఇవ్వగలను. ఫ్యూచర్ లో మీ లాటిన్ గ్రూప్స్ చెన్నైలో బిజినెస్ చేయాలి అనుకుంటే ఈ విషయంలో మీకు నేను కన్వీనియంట్ గా ఉండేలా చూస్తాను అని అన్నాడు శివ. వాట్, తిరిగి ఇవ్వడం అసాధ్యమా? పైగా తిరిగి మా లాటిన్ గ్రూప్స్ కి స్కీమ్స్ ఇస్తారా? మీరు క్రోమియర్ ఫ్యామిలీకి భిక్ష వేస్తున్నారా అని కోపంగా గంభీరంగా శివ వైపు చూస్తూ అన్న లేజినోవా, ఇతను నిజంగా ఒక ఇంటర్నేషనల్ జోక్ ప్లే చేశాడు. నా ఫ్యామిలీ ప్రాపర్టీని దోచుకున్నదే కాకుండా మళ్ళీ తిరిగి ఇవ్వడానికి ఏ మాత్రం ఇష్టపడట్లేదు. అదే డైరెక్ట్ గా చెప్పాడు కూడా. పైగా తిరిగి మాకేదో ఫేవర్ చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు. అసలు నా కంపెనీని నాకు ఇవ్వడానికి ఇంత ఓవర్ చేస్తున్నాడు. క్రోమియర్ ఫ్యామిలీ ఎంత పవర్ఫుల్ అనేది ఇతనికి తెలియదనుకుంటా అని తనలో తాను అనుకుంది. శివకి లేజినోవాకి మధ్య జరిగే చర్చలు సఫలమవుతాయా, విఫలమవుతాయా? ఒకవేళ లేజినోవా శివ మాటలు ఎదిరిస్తే సిచ్యువేషన్ ఎలా మారబోతుంది? శివ లాటిన్ గ్రూప్స్ ని ఎలా డీల్ చేయబోతున్నాడు? అటు కృతయుగ్ నిరంజన్ తిరిగి ఏం ప్లాన్స్ చేయబోతున్నారు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో. ఎపిసోడ్ 265, పవర్ ఆఫ్ ఫెడరర్. లేజినోవా తన మనుషులతో డానీతో చర్చలు చేస్తూనే తన మనుషులతో అటాక్ చేయడంతో శివ సడన్ గా వచ్చి ప్రొటెక్ట్ చేశాడు. లేజినోవా శివల మధ్య డిస్కషన్ నడుస్తోంది. వాట్, తిరిగి ఇవ్వడం అసాధ్యమా? పైగా తిరిగి మా లాటిన్ గ్రూప్స్ కి స్కీమ్స్ ఇస్తారా?
మీరు క్రోమియర్ ఫ్యామిలీకి భిక్ష వేస్తున్నారా అని కోపంతో గంభీరంగా శివ వైపు చూస్తూ అన్నది లేజినోవా. భిక్ష? మీరు అలా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. సరే అలానే అనుకోండి. అసలు అయినా నన్ను కాదని ఇక్కడ ఎవరు ఛార్జ్ తీసుకుంటారో ఫైండ్ అవుట్ చేయండి అని అన్నాడు శివ. ఆ మాటతో ఉలిక్కి పడ్డట్టు చూసి, మిస్టర్ శివ, నేను మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని చంపడానికి లాటిన్ గ్రూప్స్ కి కనీసం 100 మార్గాలున్నాయి అని చాలా గంభీరంగా అన్నది. శివ మెల్లగా నవ్వాడు. ఈ బ్యూటిఫుల్ లేడీ నిజంగానే చాలా అమాయకురాలని అతనికి అనిపించింది. ఓకే, నన్ను చంపడానికి ట్రై చేయొచ్చు అని అన్నాడు శివ. నువ్వు చాలా అహంకారంతో ఉన్నావు మిస్ లేజినోవా. ఈ వ్యక్తి క్రోమియర్ ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మీరొక్క స్టేట్మెంట్ ఇవ్వండి, మేము అతని అంతు చూస్తాం అని లేజినోవా వెనకున్న ఇద్దరు బాడీ గార్డ్స్ కోపంతో ఊగిపోతూ అన్నారు. వాళ్ళు శివ వైపు కళ్లతోనే కాల్చుకు తినేలా చూస్తున్నారు. క్రోమియర్ ఫ్యామిలీ యొక్క డిగ్నిటీకి కొలమానం వాళ్ళ పని వాళ్ళు, వాళ్ళ పట్ల చూపించే స్వామి భక్తి. వాళ్ళు ఆ ఫ్యామిలీకి విశ్వాస పాత్రులు అనే దానికంటే భక్తులు అని చెప్పొచ్చు. ఆ ఫ్యామిలీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అస్సలు యాక్సెప్ట్ చేయరు. అప్పటికే లేజినోవా ఫేస్ లో కాస్త కోపం కనిపిస్తోంది. హలో మిస్టర్ శివ, మీరు క్రోమియర్ ఫ్యామిలీని అవమానిస్తున్నారు. మీరు ఎంత పవర్ఫుల్ ఫ్యామిలీని ఛాలెంజ్ చేస్తున్నారో మీకు అర్థమవుతోందా అని శివ యాటిట్యూడ్ పట్ల అసంతృప్తితో అన్నది లేజినోవా. ఓవర్సీస్ లో కింగ్ అయిన క్రోమియర్ ఫ్యామిలీ గురించి అలా తక్కువ చేసి మాట్లాడటానికి శివకి ఎంత ధైర్యం? ఓవర్సీస్ లో క్రోమియర్ ఫ్యామిలీ ఎన్నటికీ అస్తమించని సూర్యుడు లాంటిది. ప్రపంచ దేశానికి అధిపతి అయిన అమెరికా కానీ లేదా ఇతర ఏ దేశంలో అయినా కానీ ఇంతవరకు ఎవ్వరు క్రోమియర్ ఫ్యామిలీని ధృవీకరించి బ్రతికి బట్టకట్టిన వాళ్ళు లేరు. అసలు అంత సాహసం ఎవ్వరు చేయరు. ఇక శివ ఫేస్ ఎప్పట్లానే చాలా నార్మల్ గా ఉంది. ఇండిఫరెంట్ గా ఆమె వైపు చూస్తూ, వెస్ట్ సైడ్ మీ క్రోమియర్ ఫ్యామిలీని బ్లడ్ రోజ్ ఫ్యామిలీ అని పిలుస్తారు కదా? నాకు సరిగా గుర్తులేదు. క్రోమియర్ ఫ్యామిలీకి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక బ్రాంచ్ నార్త్ ఐరోపా, మరొక బ్రాంచ్ లాటిన్ అమెరికా. మీరు లాటిన్ అమెరికా నుండి వచ్చారు కాబట్టి మిమ్మల్ని బ్లడ్ రోజ్ అని పిలుస్తారు. మీ మాస్టర్ క్రోమెన్ ఫిలిక్స్ డార్క్ వరల్డ్ లో అతనికి ఒక మార్ పేరు కూడా ఉంది అని నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్తున్నాడు శివ. వాస్తవానికి లాటిన్ గ్రూప్స్ హెడ్ క్వార్టర్స్ కి క్రోమియర్ ఫ్యామిలీకి ఇంత డీప్ రిలేషన్ ఉంటుందని శివ ఎక్స్పెక్ట్ చేయలేదు. వెస్ట్ లో ఉన్న డార్క్ వరల్డ్ లో క్రోమియర్ ఫ్యామిలీ యొక్క పొజిషన్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని 7 స్టార్ ప్లూటోక్రాట్ల పొజిషన్ కి దాదాపు సమానం. సంపూర్ణ ఆధిపత్య బలం ఉంది. ఈ కుటుంబం యొక్క వెయిట్ బాంబేలోని ఇంటీరియర్ లో ఉన్న 5 పవర్ఫుల్ ఫ్యామిలీస్ లో ఖచ్చితంగా 3 ఫ్యామిలీస్ ని అధిగమించగలదు. ఎందుకంటే ఇది కిల్లింగ్ డార్క్ వరల్డ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ. ఇంపీరియర్ సర్కిల్ లో సెక్యులేషన్ ని కలిగి ఉన్నట్లే ఓవర్సీస్ లో నార్మల్ పబ్లిక్ టచ్ చేయలేని డార్క్ వరల్డ్ కూడా ఉంటుంది. ఇది అనేక కోర్ బ్లాక్ టెక్నాలజీలను కలిగి ఉంటుంది. శివకి 20 సంవత్సరాల వయసున్నప్పుడు అతను ఆర్మీ తరపున ఓవర్సీస్ లో పోరాడటానికి కమాండర్ ఇన్ చీఫ్ కు హెల్ప్ చేయడం కోసం ఫస్ట్ టైం క్రోమియర్ ఫ్యామిలీతో కనెక్షన్ ఏర్పరచుకున్నాడు. ఏంటి, మీకు క్రోమియర్ ఫ్యామిలీ సీక్రెట్స్ తెలుసా అని శివ వైపు సూటిగా చూస్తూ ఆశ్చర్యంగా నమ్మలేనట్లుగా అన్నది లేజినోవా. క్రోమియర్ ఫ్యామిలీ గురించి చాలా మందికి చాలా విషయాలు తెలిసినప్పటికీ క్రోమియర్ ఫ్యామిలీలో 2 బ్రాంచెస్ ఉన్నాయని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అంతేకాదు, వెస్ట్రన్ కంట్రీస్ లో డార్క్ వరల్డ్ లో పరిచయం ఏర్పడిన వాళ్ళకి మాత్రమే బ్లడ్ రోజ్ ఫ్యామిలీ అనే పేరు గురించి తెలుసు. ఇండియాకు చెందిన శివకి నా ఫ్యామిలీతో డీల్ చేయడం అనేది చాలా కష్టమైన పని. బట్ బ్లడ్ రోజ్ ఫ్యామిలీ గురించి ఇతనికి ఎలా తెలుసు అని అనుకున్న లేజినోవా, మిస్టర్ శివ, మీకు బ్లడ్ రోజ్ ఫ్యామిలీ గురించి ఎలా తెలుసు? మీరు ఎప్పుడైనా ఓవర్సీస్ లో ఉన్నారా? క్రోమియర్ ఫ్యామిలీలో మీకు ఎవరితోనైనా కాంటాక్ట్ ఉందా అని డిగ్నిఫైడ్ గా చూస్తూ అన్నది. శివ ఆమె ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ ని పాయింట్అవుట్ చేసి చూపించడంతో ఆమె సడన్ గా షాక్ అయింది. క్రోమియర్ ఫ్యామిలీ యొక్క బలం ఆమెకి బాగా తెలిసినప్పటికీ శివ తన సొంత ఫ్యామిలీ యొక్క అధికారాన్ని ధృవీకరించడానికి ఎందుకు ధైర్యం చేస్తున్నాడో ఆమెకి ఏ మాత్రం అర్థం కావట్లేదు. అసలు శివ కాన్ఫిడెన్స్ ఏంటి? అతను క్రోమియర్ ఫ్యామిలీకి చెందిన యువరాణి అయిన లేజినోవాతో ఇంత స్థిరంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని అక్కడున్న ఎవరికి అర్థం కావట్లేదు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి నాకు తెలుసు, అంతే తప్ప నాకు మీ ఫ్యామిలీలో ఎవరితో కనెక్షన్ లేదు. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అని కూల్ గా అన్నాడు శివ. ఆ మాటతో లేజినోవా కోపంగా పెదవులు బిగించింది. ఆమె శివ యాటిట్యూడ్ కి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఒక చోట కూర్చోలేకపోతుంది. ఒక ఇండియన్ తన పట్ల ఇలాంటి యాటిట్యూడ్ తో ఉండడం ఆమె అస్సలు సహించలేకపోతుంది. ఒక క్రోమియర్ ఫ్యామిలీ పర్సన్ అంటేనే ఆ పర్సన్ కి ఎన్నో రెట్లు రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తులను చూసిన ఆమె ఇలాంటి హాస్పిటాలిటీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ శివ నుంచి ఆమె కోరుకున్న రెస్పెక్ట్ ఏ మాత్రం కనిపించడం లేదు. అండ్ శివ కావాలని తనని తన ఫ్యామిలీని తక్కువ చేసి చూస్తున్నాడని లేజినోవాకి అనిపించింది. ఆమె శివ వైపు సూటిగా చూస్తూ, మీరు అతనికి తగిన గుణపాఠం చెప్పండి. మిస్టర్ శివ, నువ్వు ఖచ్చితంగా నా కంపెనీని నాకు తిరిగి చెల్లిస్తావు అని సూటిగా శివ వైపు చూస్తూ సీరియస్ టోన్ తో అన్నది లేజినోవా. వాళ్ళు అప్పటికి శివ యొక్క ఆరగెన్సీని చాలా సేపటి నుంచి భరిస్తున్నారు. ఇక వాళ్ళ వల్ల కావట్లేదు. ఎప్పుడెప్పుడు శివని నేలకేసి కొట్టాలా అని చూస్తూ ఉన్నారు. నువ్వు వెస్ట్రన్ డ్రాగన్ మ్యాన్ మిస్ లేజినోవాతో ఇంత అహంకారంగా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? అసలు క్రోమియర్ ఫ్యామిలీ గురించిన ఈ ఇన్ఫర్మేషన్ నీకెక్కడి నుంచి వచ్చింది? నీకెవరి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు అని లేజినోవా వెనక ముఖం మీద మచ్చతో ఉన్న ఒక ఫారిన్ బాడీ గార్డ్ శివని సీరియస్ గా చూస్తూ అన్నాడు. మమ్మల్ని కూల్ గా ఉండమని చెప్పకపోతే ఈ బాటికి చిన్న చేపను మింగేసినట్లు మింగేసేవాడిని అని అన్నాడు మరొక బాడీ గార్డ్. వాళ్ళ చూపులు చాలా క్రూయల్ గా ఉన్నాయి. లేజినోవా ఆర్డర్ ఇచ్చిన తర్వాత రక్త పిపాసతో పంజరం నుండి బయటకొచ్చిన మృగాల్లా వాళ్ళు శివపై దూకడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ బాడీ అంతా భయపెట్టే దుష్ట శక్తులతో నిండిపోయింది. ఇండియా యొక్క
రూల్స్ పాటించకుండా తను హ్యాండిల్ చేశాను అని లేజినోవా చెప్పకపోయుంటే వాళ్ళు ముందుగానే డానీ శివలపై అటాక్ చేసుండే వాళ్ళు. ఈ మచ్చ ఉన్న మనిషిని ఓవర్సీస్ కిల్లింగ్ సర్కిల్లో బ్లడ్ కింగ్ గా పిలుస్తారు. అతను ఆ పేరుతో చాలా ఫేమస్. అతని చేతిలో హత్యకు గురైన అగ్రశ్రేణి వ్యక్తుల సంఖ్య 100కు మించి ఉన్నారు. నువ్వు మమ్మల్ని ఓడించగలవా? నీకు కొన్ని స్కిల్స్ ఉన్నాయని అనిపిస్తుంది. అది చూసుకునే కదా నువ్వు గర్వంగా ఉండటానికి ధైర్యం చేస్తున్నావు. కాబట్టి నీ గర్వాన్ని ఈ రోజు ఖచ్చితంగా దించుతాను అని అన్నాడు స్పార్క్ మ్యాన్. ఓకే, సింగిల్ చాయిస్ తీసుకో. నన్ను టచ్ చేసేంత పవర్ నీకు లేదు అని తేలిగ్గా అన్న శివ, లంబో వచ్చి వాళ్ళతో ఫైట్ చేయి అని లంబో వైపు చూసి అన్నాడు. అప్పటి వరకు కాన్ఫరెన్స్ హాల్ బయట కాపలాగా ఉన్న లంబో కాస్త సీరియస్ ఎక్స్ప్రెషన్స్ తో లోపలికి వచ్చాడు. లంబో, నువ్వు కూడా నీ పొజిషన్ ని మార్చేసుకున్నావా? ఇలాంటి వ్యక్తికి నువ్వు బాడీ గార్డ్ గా ఎలా ఉన్నావు? నీ బిహేవియర్ నిజంగా మా ఆర్గనైజేషన్ కి చాలా అవమానం అని స్కార్ మ్యాన్ డీప్ వాయిస్ తో అన్నాడు. అతనికి లంబోని చూసినప్పుడు చాలా అసహ్యంగా అనిపించింది. అతను లంబో ఒకే కిల్లర్ ఆర్గనైజేషన్ కి చెందిన వాళ్ళు. ఒకానొక టైంలో లంబోకి అతను లీడర్ గా కూడా ఉన్నాడు. ఫెదరర్, నువ్వు ప్రెసిడెంట్ శివతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా బాధపడతావు అని స్టార్ పర్సన్ తో డీప్ వాయిస్ తో అన్నాడు లంబో. అని శివ వైపు సరదాగా చూస్తూ, ఏంటి లంబోని నాతో ఫైట్ చేయడానికి పంపించావా? ఈ లంబో నా చేతిలో ఖచ్చితంగా ఓడిపోతాడు. ఆ విషయం నీకు తెలుసా? ఈ రోజు ఖచ్చితంగా నువ్వు నా చేతిలో చచ్చిపోతావు అని అన్నాడు సదరు ఫెదరర్. మీ బలం చూపించుకోవడానికి నాతో ఇంత రూడ్ గా బిహేవ్ చేయడానికి నీకెంత ధైర్యం అని వెక్కిరిస్తూ అన్నది లేజినోవా. శివ ఎప్పట్లానే లేజినోవా వైపు కూల్ గా చూస్తూ, నీ కింది అధికారులపై నీకు అంత నమ్మకం ఉందా? అతను లంబోని ఓడించగలిగితే నేను మీ కంపెనీని మీకు ఇచ్చేస్తాను. ఒక్కవేళ ఓడించకపోతే మీరు వెంటనే ఇండియా నుంచి వెళ్ళిపోవాలి. ఈ ఛాలెంజ్ కి ఓకే చెప్పే ధైర్యం ఉందా అని అన్నాడు శివ. ఆ మాటతో లేజినోవా ముఖం ఆశ్చర్యంతో నిండిపోయింది. ఆమెకి లంబో తెలుసు. లంబో ఫెడరల్ టీమ్ లో మెంబర్ గా ఉండేవాడు. అంతేకాదు వాళ్ళిద్దరూ కలిసి డార్క్ మిషన్స్ ని నిర్వహించే సహచరులు. లంబో యొక్క ఎఫెక్టివ్నెస్ అండ్ టాక్టికల్ స్కిల్స్ వాళ్ళకి ఏమీ కొత్త కాదు. స్కిల్స్ పరంగా చూస్తే అసలు లంబో ఫెడరర్ కి అపోనెంటే కాదు. శివ అంత కాన్ఫిడెంట్ గా ఎలా అంటున్నాడు, లంబో కూడా అంతే ధైర్యంగా ఎలా ఉన్నాడు అని ఆమెకేమాత్రం అర్థం కావట్లేదు. నువ్వు ఖచ్చితంగా లంబోని ఓడించగలవా అని ఫెడరర్ వైపు చూస్తూ సీరియస్ గా అన్నది లేజినోవా. మిస్ లేజినోవా, మీరు అస్సలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు లంబో వ్యూహాలు బాగా తెలుసు. అతనితో డీల్ చేయడం చాలా చిన్న విషయం అని కాన్ఫిడెంట్ నిండిన ముఖంతో తేలికగా అన్నాడు ఫెడరర్. అతను లంబో చాలా సంవత్సరాలు కలిసి పనిచేశారు. లంబో బలం బలహీనత ఏమిటో ఫెడరర్ కి బాగా తెలుసు. మిస్టర్ శివ, మీకు మీ మనుషులపై నమ్మకం ఉంది కాబట్టి నాకు నా మనుషులపై నమ్మకం ఉంది. నేను మీరిచ్చిన ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను అని నవ్వుతూ అన్నది లేజినోవా. మీ ఇండియన్ పీపుల్ నిజంగా స్టూపిడ్ గా బిహేవ్ చేస్తారేంటి? నా పవర్ ఏంటో వీళ్ళకి తెలియదు. నేను ఒకప్పుడు లంబోకి లీడర్ని అని లంబో వైపు శివ వైపు మార్చి మార్చి చూస్తూ అన్నాడు. శివ ఎప్పట్లానే కూల్ గా చూస్తూ, లంబో, నీ యొక్క పవర్ ఏంటో అతనికి తెలియాలి. వెంటనే అన్ని మూసుకొని దేశం వదిలిపెట్టి వెళ్ళాలి. వెళ్ళి అతనికి లెసన్ నేర్పించు అని అన్నాడు శివ. క్రోమియర్ ఫ్యామిలీకి చెందిన యంగ్ లేడీ బాడీ గార్డ్ తో వ్యవహరించడం లంబోకి కష్టమే. మరి శివ నమ్మకాన్ని లంబో ఏ మాత్రం నిలబెడతాడో చూడాలి. ఫెడరల్ ఫేస్ అసహ్యంగా పెట్టుకొని లంబో వైపు సీరియస్ గా చూస్తూ, లంబో, మై ఓల్డ్ ఫ్రెండ్, నీకు డానికి క్రోమియర్ ఫ్యామిలీకి ద్రోహం చేసినందుకు నేను మంచి లెసన్ నేర్పిస్తాను. అసలు ఇంత అహంకారం, తెలివి తక్కువైన ఈ వ్యక్తిని ఎందుకు ఫాలో అయ్యారో నాకు అర్థం కాలేదు. నువ్వు ఖచ్చితంగా నా చేతిలో ఓడిపోతావు అని ఫుల్ కాన్ఫిడెంట్ తో అన్నాడు ఫెడరర్. లంబో ఫెడరర్ వైపు సీరియస్ గా చూసి, ఫెడరర్, దయచేసి ఈ దేశం పట్ల మీకున్న చిన్న చూపుని పక్కన పెడితే బాగుంటుంది. ఇండియా పైకి చూడటానికి చాలా నార్మల్ గా ఉంటుంది. ఇక్కడ మనుషులు ప్రేమ దేవతలలా ఉంటారు, కానీ తలుచుకుంటే ఏదైనా చేయగలరు. వీళ్ళకి చాలా పవర్ఫుల్ పవర్ తో సంబంధం ఉంది. నువ్వు కనుక ఈ దేశంలోని మార్షల్ ఆర్ట్స్ ని పరిశీలిస్తే అవి ఎంత డీప్ గా ఉన్నాయో తెలుస్తుంది అని 2 అడుగులు ముందుకు వేస్తూ ఇండిఫరెంట్ గా అన్నాడు లంబో. శివని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్న లంబోకు శివ చాలా ఫైటింగ్ స్కిల్స్ నేర్పించాడు. అతను శివ యొక్క అడ్వైజర్స్ నుంచి చాలా నేర్చుకున్నాడు కూడా. అందువలన ఇప్పుడు అతను నార్మల్ పర్సన్స్ కంటే చాలా అద్భుతమైన స్కిల్స్ ని కలిగి ఉండటమే కాక అతని శారీరక కదలికలలో గాని వ్యవహార శైలిలో గాని ఒక రకమైన పొందిక, విధేయత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. శివ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత లంబో యొక్క పోరాట పటిమ రెట్టింపైంది. ఓహో, అలాగా అని ఆశ్చర్యంగా లంబో వైపు చూస్తూ అన్నాడు ఫెడరర్. ఇప్పటికే తను చూసిన లంబోకి ఈ రోజు కనిపిస్తున్న లంబోకి చాలా తేడా గమనించాడు ఫెడరర్. లంబోలో స్ట్రేంజ్ టెంపర్మెంట్ ఉంది. ఇంతకు ముందు మైండ్ లేని కఠినమైన లంబో ఇప్పుడు జ్ఞాపక శక్తితో భిన్నంగా అనిపిస్తున్నాడు. లంబో ఫెడరర్లలో ఎవరు గెలుస్తారు? ఒకవేళ ఫెడరర్ ఓడిపోతే శివ చెప్పినట్లుగా లేజినోవా తన మనుషుల్ని తీసుకుని ఇండియా వదిలి వెళ్ళిపోతుందా, లేదంటే లాటిన్ గ్రూప్స్ కోసం శివతో ఫైట్ చేస్తుందా? శివ నిరంజన్ విషయంలో ఏ స్టెప్ తీసుకోబోతున్నాడు? శివ ఇచ్చిన వార్నింగ్ కి కృతయు ఏం ప్లాన్ చేస్తున్నాడు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో. ఎపిసోడ్ 266 తోక ముడిచిన ఫెడరర్. శివకి లేజినోవాకి మధ్య మాటల యుద్ధం తర్వాత ఇద్దరి మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది.
లేజినోవా బాడీగార్డ్ ఫెదరర్, శివ బాడీగార్డ్ లంబోకి మధ్య ఫైటింగ్ జరగబోతుంది. ఒకవేళ ఆ ఫైటింగ్ లో లంబో గెలిస్తే లేజినోవా తన వాళ్ళని తీసుకుని ఇండియా వదిలి వెళ్ళాలి. ఒకవేళ లంబో ఓడిపోతే శివ క్రిస్టల్ బిల్డింగ్ ని లాటిన్ గ్రూప్స్ ఆస్తులను లేజినోవాకి ఇస్తాను అని చెప్తాడు. ఫెదరర్ లంబోకి మధ్య పోరు జరగబోతుంది. ఓహో అలాగా అని ఆశ్చర్యంగా లంబో వైపు చూస్తూ అన్నాడు ఫెదరర్. ఇది వరకే తను చూసిన లంబోకి ఈ రోజు కనిపిస్తున్న లంబోకి చాలా తేడా గమనించాడు. లంబోలో స్ట్రేంజ్ టెంపర్మెంట్ ఉంది. ఇంతకు ముందు మైండ్ లేని కఠినమైన లంబో ఇప్పుడు సమయస్ఫూర్తితో భిన్నంగా అనిపిస్తున్నాడు. ఫెదరర్ కళ్ళు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. సడన్ గా అతను కదిలాడు. అతని చెయ్యి గాలి కంటే వేగంగా లంబో వైపు కదిలింది. లంబో కళ్ళల్లో కోల్డ్ లైట్ ఫ్లాష్ అయింది. పులి మౌంటైన్ నుంచి కిందికి దూకినట్లుగా ఒక్కసారిగా లంబో ఒక్క అడుగు ముందుకు వేసి ఫెదరర్ చేయి పట్టుకుని మెలితిప్పాడు. అంతే, ఫెదరర్ మణికట్టు నుంచి పెద్ద సౌండ్ విస్ఫోటనంలా వినిపించింది. ఫెదరర్ బాడీ వెంటనే స్టిఫ్ గా మారిపోయి లంబో అతని చేయి విసిరి కొట్టగానే అతను 10 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పడ్డాడు. అతని కుడి చేయి బ్రేక్ అయినట్లుగా అనిపించింది. చెయ్యి అంతా వంగిపోయి వైకల్యంగా మారిపోయింది. అతనికి తన చెయ్యి విరిగిపోయిందని స్పష్టంగా అర్థమైంది. ఒక్కసారిగా ఫెదరర్ ఫేస్ మారిపోయింది. అతని కళ్ళు అపనమ్మకంతో లంబోని చూస్తున్నాయి. ఒకప్పుడు అతని చేతిలో ఓడిపోయిన జనరల్ గార్డ్ లంబో ఒకే ఒక్క పంచ్ ఇచ్చి తన చేతిని విరగొట్టడమే కాక తాను ఇంత దూరం వచ్చి పడేలా చేస్తాడని ఫెదరర్ ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే సమయంలో లంబో నీడగా మారిపోయాడు. ఫెదరర్ రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఆ నీడ గాలి కంటే స్పీడ్ గా ఫెదరర్ పైకి దూకింది. ఇద్దరు బలమైన వ్యక్తులు అత్యంత వేగంగా ఢీకొట్టడంతో వాళ్ళ వెనకున్న గోడ కూలిపోయింది. ఇద్దరి మధ్య భీకరమైన పోరు షురూ అయింది. ఫెదరర్ తన విరిగిన చేతితోనే పోటాపోటీగా లంబోతో ఫైట్ చేస్తున్నాడు. 3 నిమిషాల తర్వాత పెద్ద శబ్దంతో ఫెదరర్ బాడీ తలక్రిందులుగా గాలిపటంలా ఎగురుతూ పెద్ద సౌండ్ చేస్తూ నేలపై పడిపోయింది. అతను గట్టిగా దగ్గుతూ రక్తం కక్కుకుంటున్నాడు. అతని భారీ శరీరం విపరీతమైన దెబ్బలతో రక్తం కారుతోంది. అతను చాలా బాధపడుతున్నట్లుగా అతని కళ్ళు చెబుతున్నాయి. అతని ముఖం నిండుగా భయంతో కూడిన ఎక్స్ప్రెషన్ కనిపిస్తోంది. లంబో వైపు తడబాటుతో చూస్తూ, లంబో నీకు ట్రిక్ ఎక్కడి? ఇంతకు ముందు నువ్వు నేర్చుకున్న ఫైటింగ్ స్కిల్స్ లో ఇది లేదు అని నోటి నుండి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ అన్నాడు ఫెదరర్. అతనికి తనకంటే తక్కువ స్థాయి వ్యక్తి కొడితే రక్తపు వాంతులు చేసుకోవడం అనేది చాలా అవమానంగా అనిపిస్తోంది. ఇది ప్రెసిడెంట్ శివ నాకు నేర్పించిన అధునాతన మార్షల్ ఆర్ట్స్ అని అన్న లంబో, నువ్వు చాలా కాలం నుంచి ఓవర్సీస్ కిల్లర్ వరల్డ్ లో బావిలో కప్పలా ఉన్నావు. ఈ కంట్రీకి వచ్చి ఇక్కడున్న మార్షల్ ఆర్ట్స్ యొక్క పవర్ ఏంటో తెలుసుకుంటే నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు అని అన్నాడు. అతని పెదవి అంచున హేళనతో కూడిన నవ్వు కనిపిస్తోంది. నిజానికి శివ కొన్ని స్కిల్స్ నేర్పించి ఉండకపోతే లంబో జీవితమంతా ట్రై చేసిన ఫెదరర్ ని ఓడించలేకపోయేవాడు. కానీ ఇప్పుడు అతను ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ఫైటింగ్ టాలెంట్ తో ఉన్నాడు. ఒకప్పుడు ఈ కిల్లర్ టీమ్ అండ్ ఫెదరర్ కంటే లంబో పవర్ తక్కువ వ్యక్తి. కానీ అతను శివని ఫాలో అయ్యి స్ట్రాంగెస్ట్ పర్సన్ గా రూపాంతరం చెంది ఈ రోజు ఫెదరర్ ని ఓడించాడు. శివ కొన్ని ర్యాండమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అది లంబో స్ట్రెంత్ ని పెంచింది. ఏంటి, అతను నీకు నేర్పించాడా అని శివ వైపు భయంగా చూస్తూ అన్నాడు ఫెదరర్. లంబో శివని దేవుడిని చూసినట్లు చూస్తూ, అవును, ఆయనే నాకు నేర్పించారు అని అన్నాడు. ఆ మాటతో శివ వైపు చూసి, ఇతను నిజంగా ఒక గాడ్ అంతటి పవర్ ని కలిగి ఉన్నాడు అని భయపడుతూనే, ఇండియాకు చెందిన ఈ యంగ్ బాయ్ ఇంత పవర్ఫుల్లా? 1 సంవత్సరం క్రితం అనుకుంటా లంబో ఓవర్సీస్ నుంచి ఇక్కడికి వచ్చాడు. అప్పటి లంబోకి ఇప్పటి లంబోకి అసలు మ్యాచింగ్ లేదు. లంబో ఈ మూమెంట్స్ ని నేర్చుకోవడానికి శివని ఫాలో అయ్యాడు. అందుకే ఈ రోజు నన్ను ఇలా పడగొట్టగలిగాడు. దీన్ని బట్టి శివ ఎంత శక్తివంతుడో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంత బలమైన వ్యక్తి సవాల్ చేయడానికి చొరవ తీసుకోకముందే నేను చొరవ తీసుకోవాలి అని అనుకుని వెంటనే, నేను ఈ ఛాలెంజ్ ని వదిలేస్తున్నాను. ఇప్పుడు నేను మీ అపోనెంట్ ని కాను. నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అని మస్కబారిన కళ్ళతో తలదించుకుని అన్నాడు ఫెదరర్. అతనిలో ప్రస్తుతానికి శివని ఎదుర్కొనే కాన్ఫిడెన్స్ లేదు. ఐఎమ్ సో సారీ మిస్ లేజినోవా, నేను సరిగా లేను, నేను ఓడిపోయాను అని సిగ్గుపడుతూ తలదించుకుని అన్నాడు ఫెదరర్. లేజినోవా కళ్ళు మెరిసిపోతున్నాయి. ఆమె శివ రూపాన్ని చూస్తూ మరింత క్యూరియాసిటీతో, ఒక వయోజన పోరాట యోధుడైన లంబోని మాయాజాలంగా మార్చిన శివ స్ట్రెంత్, ఇన్నర్ స్కిల్స్ ఎలాంటివి? అతని ఫైటింగ్ పవర్ చాలా వేగంగా ఉంది. నిజంగా మార్షల్ ఆర్ట్స్ అంత అద్భుతంగా ఉంటాయా అని తనలో తాను అనుకుంది. మన అగ్రిమెంట్ ప్రకారం మీరిప్పుడే ఇండియా వదిలిపెట్టి వెళ్ళండి అని అభావంగా లేజినోవా వైపు చూస్తూ కూల్ గా అన్నాడు శివ. ఆ మాటతో లేజినోవా ఆశ్చర్యపోయింది. ఆమె కళ్ళు సిగ్గుతో కిందికి చూస్తున్నాయి. లంబో చేతిలో ఫెదరర్ ఓడిపోతాడని ఆమె అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె చెన్నై సిటీకి వచ్చింది అంటే ఇక్కడ చేయాల్సింది చాలా ఉంది కాబట్టే వచ్చింది. లేదు మిస్టర్ శివ, నేను మీతో మాట్లాడాలి అని అన్నది లేజినోవా. మీరు క్రోమియర్ ఫ్యామిలీని లాస్ అవ్వడం భరిస్తారా, లేదా ఛాలెంజ్ లో సీరియస్ గా ఉండాలి అనుకుంటున్నారా అని సీరియస్ గా అన్నాడు శివ. శివ వాయిస్ లోని బేస్ పిడుగుపడ్డట్లుగా అనిపించడంతో లేజినోవా వణికిపోయింది. శివ యొక్క పవర్ఫుల్ స్ట్రెంత్ తో వాళ్ళు ప్రాణాలతో క్రిస్టల్ బిల్డింగ్ నుంచి బయటపడటమే గ్రేట్ అని అనుకున్నారు లేజినోవా బాడీ గార్డ్స్. అందుకే మిస్ లేజినోవా, మేము డానీ వెనుకున్న ఈ రిచెస్ట్ పర్సన్ ని చాలా తక్కువ అంచనా వేశాం అని లేజినోవా పక్కకు చేరి గుసగుసగా అన్నాడు ఫెదరర్. లేజినోవా శివ వైపు చూస్తూ, మిస్టర్ శివ, దయచేసి కోపంగా ఉండకండి. ఈసారి ప్రాబ్లం ని బలవంతంగా సాల్వ్ చేసే ఉద్దేశం మాకు లేదు. ఈ ప్రాబ్లం ని శాంతియుతంగా ఎదుర్కోవాలని అనుకుంటున్నాను.
అందుకే నేను ఇంకా క్రిస్టల్ బిల్డింగ్ లో ఉన్నాను అని అన్నది. చెన్నై సిటీలోని చేంజెస్ లాటిన్ గ్రూప్స్ హెడ్ క్వార్టర్స్ యొక్క సీనియర్ మేనేజ్మెంట్ కి చేరింది. ఓల్డ్ బ్యారన్ వ్యక్తిగతంగా ఒక ఇన్ఫర్మేషన్ కూడా పంపాడు. చెన్నై సిటీ బ్రాంచ్ వ్యవహారాలకు అపోనెంట్ గా ఎవరు బాధ్యత వహిస్తారో వాళ్ళని ముందు కనుక్కోవాలి, వాళ్ళతో ఆవేశంగా ప్రవర్తించకూడదు అండ్ ఇండియా యొక్క రూల్స్ ని ఫాలో అవ్వకూడదు అని చెప్పాడు. అది ఇప్పుడు లేజినోవా ఫాలో అవ్వాలని అనుకుంటుంది. అయితే ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదా అని అడిగాడు శివ. ఎదుటి వ్యక్తి యాటిట్యూడ్ కి తగ్గట్టుగా బిహేవ్ చేయడం శివ యొక్క స్టైల్. లాటిన్ గ్రూప్స్ డైరెక్ట్ గా రాలేదు కాబట్టి విషయం పెద్దదిగా చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే శివ ఒకే ఒక్క ఆర్డర్ తో లేజినోవా ఫెదరర్ ఈ ప్రపంచంలో నుంచి మాయమయ్యేవారు. లేజినోవా శివ వైపే చూస్తూ ఉంది. ఆమె కళ్ళు చాలా ఇన్నోసెంట్ గా ఉన్నాయి. డెలికేట్ వాయిస్ తో మిస్టర్ శివ, చెన్నై సిటీ లాటిన్ గ్రూప్స్ బ్రాంచ్ కంటే నాకు మీపై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. చెన్నై సిటీలో మాతో కలిసి కోఆపరేట్ చేయడానికి మీరు మాకు ఛాన్స్ ఇస్తారని అనుకుంటున్నాను. మీరు మమ్మల్ని మీ దేశం నుంచి ఎందుకు వెళ్ళగొట్టాలనుకుంటున్నారు? మీరు వీనస్ ని చంపి మా బ్రాంచ్ ని సొంతం చేసుకున్నారు. అయితే ఆ విషయం గురించి పక్కన పెడితే మిస్టర్ శివ, మీలాంటి పవర్ఫుల్ పర్సన్స్ తో ఫ్రెండ్షిప్ చేసి చెన్నై సిటీలో మా ఇన్ఫ్లుయెన్స్ మరోసారి పెంచుకోవాలి అని అనుకుంటున్నాం అని శివ వైపు తన అందమైన కళ్ళు టపటపలాడిస్తూ అన్నది. ఆమె శివ ఏం చెప్తాడా అని ఎక్సైట్ అవుతూ చూస్తుంది. అండ్ శివ యొక్క స్ట్రెంగ్త్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలని ఆమెకు చాలా క్యూరియస్ గా ఉంది. ప్రెసెంట్ చెన్నై బ్రాంచ్ కోసం శివతో ఫైట్ చేయడం అనేది మంచిది కాదు. సో తన తాతయ్య చెప్పినట్లు నడుచుకోకుండా తన సొంత ప్లాన్ ని అమలు పరిచింది లేజినోవా. ఆమె ఎట్టి పరిస్థితుల్లో శివ లాంటి మిస్టీరియస్ పవర్ఫుల్ పర్సన్ ని కించపరచలేదు. శివ ఎప్పట్లానే ఇండిఫరెంట్ గా చూస్తున్నాడు. ఇక వెంటనే తన పొజిషన్ ని పక్కన పెట్టి శివ ముందు తల వంచింది లేజినోవా. అయితే శివ కారణాలు శివకి ఉన్నాయి. లేజినోవా క్రోమియర్ ఫ్యామిలీకి చెందిన యువరాణి. ఓల్డ్ బ్యారన్ తరపున ఇండియా వచ్చింది. సహజంగానే ఆమె హెల్ప్ అడిగితే ఓల్డ్ బ్యారన్ హెల్ప్ అడిగినట్లే. ఒకానొకప్పుడు ఓవర్సీస్ లో క్రోమియర్ ఫ్యామిలీతో ఫైట్ చేస్తున్నప్పుడు క్రోమియర్ ఫ్యామిలీ యొక్క మిస్టీరియస్ పవర్ ని శివ లోతుగా అర్థం చేసుకున్నాడు. ఆ సమయంలోనే క్రోమియర్ ఫ్యామిలీకి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇండియాపై స్పై చేస్తే ఖచ్చితంగా మీ ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేస్తానని చెప్పాడు. అందువల్లే ఇండియా వెళ్లేటప్పుడు అక్కడ ఆరోగ్యంట్ గా బిహేవ్ చేయొద్దని లేజినోవాకి చెప్పాడు ఓల్డ్ బ్యారన్. అందుకే ఆమె తనని తాను చాలా వరకు తగ్గించుకుంటుంది. సడన్ గా అప్పుడే శివ మొబైల్ రింగ్ అయింది. అతను అక్కడున్న ఎవరిని పట్టించుకోకుండా ఫోన్ తీశాడు. మిస్టర్ శివ, కృతయుగ్ ఏదో ప్లాన్ చేశాడు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫోన్ అవతల నుంచి అన్నాడు వర్ధన్. ఏం జరిగింది అని నార్మల్ గా అన్నాడు శివ. చెన్నై సిటీ ఎకనామిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ తన టీంతో వచ్చి మీ పేరుతో ఉన్న కంపెనీస్ పై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. మీపై 10 కంటే ఎక్కువ ఎకనామిక్ చార్జెస్ లిస్ట్ అవుట్ చేశారు అని అన్నాడు వర్ధన్. సిటీ ఎకనామిక్ డిపార్ట్మెంట్ నా కంపెనీలపై ఇన్వెస్టిగేషన్ చేస్తుందా అని ముఖం చిట్లించి అన్న శివ కళ్ళు సీరియస్ గా మారిపోయాయి. మీ వేలోనే వర్క్ చేస్తున్నారు మిస్టర్ శివ. ఎకనామిక్ సెక్రటరీ మాత్రమే మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ సిటీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఏదో తప్పు జరిగింది. చెన్నై సిటీ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసులంతా ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెడ్ క్వార్టర్స్ ని చుట్టుముట్టారు. అంతేకాదు మీకోసం అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. నేను ఇప్పుడు వాళ్ళనే ఫేస్ చేస్తున్నాను అని సిచ్యువేషన్ మొత్తం వివరించాడు వర్ధన్. ఓకే, సిచ్యువేషన్ నాకు అర్థమైంది, నేను వస్తున్నాను అని చాలా నార్మల్ గా అన్న శివ ఫోన్ ఆపి లేజినోవా వైపు ఇండిఫరెంట్ గా చూసి మీ లాటిన్ గ్రూప్స్ చెన్నై సిటీలో మీ బ్రాంచ్ ని ఓపెన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, నేను పట్టించుకోను. అండ్ మళ్ళీ నా బాటమ్ లైన్ ని సవాల్ చేయరని ఆశిస్తున్నాను. డానీ లంబో నా మనుషులు ఇప్పుడు క్రిస్టల్ ఇంటర్నేషనల్ బిల్డింగ్ లాటిన్ గ్రూప్స్ ది కాదు, ఈ శివ శరణ్య బిల్డింగ్ అని పిలుస్తున్నారు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా అని సీరియస్ గా అన్నాడు శివ. ఆ మాటతో లేజినోవా ఫేస్ మారిపోయింది. ఆమెకి అతను చెప్తున్నది అర్థమైంది. సిటీలోని లాటిన్ గ్రూప్స్ యొక్క ప్రతి బ్రాంచ్ కి శివ శరణ్య అనే పేరుంది. వాటన్నింటినీ శరణ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గా మార్చేశారు. మిస్టర్ శివ, మీరేమంటున్నారో నాకు అర్థమైంది. నేను మిస్టర్ డానీని లంబోని టచ్ చేయను అండ్ మీ ప్రాపర్టీ జోలికి రాను. మనిద్దరం కలిసి చెన్నై సిటీలోనే వర్క్ చేస్తామని ఆశిస్తున్నాను అని చిరునవ్వుతో అన్నది లేజినోవా. శివ ఏం మాట్లాడకుండా యాటిట్యూడ్ చూపిస్తూ అక్కడి నుంచి లేచి బయటికి నడిచాడు. డానీ లంబో అతన్ని ఫాలో అయ్యారు. ముగ్గురు క్రిస్టల్ ఇంటర్నేషనల్ బిల్డింగ్ నుంచి వెళ్లిపోయారు. శివకి ఇంకా ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయని అర్థం చేసుకున్న లేజినోవా వెళ్తున్న శివ వైపే అలానే చూస్తూ గడ్డం కింద చేయి పెట్టుకుని ఏదో ఆలోచిస్తుంది. క్రిస్టల్ ఇంటర్నేషనల్ బిల్డింగ్ ని శివ మింగేశాడు. దానికి అతను మనకి రేట్ కట్టించిన ఆ బ్రాంచ్ ని నిలబెట్టడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అతను మన బ్రాంచ్ ని మనకి ఇవ్వకుండా ఇంకా తిరిగి మనకేదో ముష్టి వేస్తున్నట్లు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసుకోమంటాడేంటి మిస్ లేజినోవా? మీరు వెంటనే ఓల్డ్ బ్యారన్ కి కాల్ చేసి మన ఎలైట్ టీమ్ ని పంపమని అడగండి అని గంభీరంగా అన్నాడు ఫెదరర్. శివ అనే ఈ వ్యక్తిని రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. డివిజన్ ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి మనం ఇబ్బంది పడాల్సి వచ్చినప్పటికీ మన అంగబలం ఉపయోగించడం పెద్ద పనేమి కాదు. కానీ ఈ శివ అనే వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా ఎలాంటి తెలివి తక్కువ నిర్ణయం తీసుకోలేం. ఇతను ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ అండ్ గ్రేట్ స్కిల్స్ ఉన్న పర్సన్ అని కోల్డ్ వాయిస్ తో అన్నది లేజినోవా. శివపై కృతయుగ్ చేస్తున్న అటాక్ ని శివ ఎలా తిప్పికొట్టబోతున్నాడు? శివ దారికి అడ్డొచ్చిన కృతయుగ్ పరిస్థితి ఏంటి? శివ నిరంజన్ కి ఎలా చెక్ పెట్టబోతున్నాడు? సాకేత్ ప్లాన్స్ ఏంటి? సువీక్ష హైదరాబాద్ లో సురభిని ఎలా ఇబ్బంది పెట్టబోతుంది? సురభి ఆమెని ఎలా ఎదుర్కొంటుంది? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో. ఎపిసోడ్ 267 పోలీస్ అటాక్. ఫెదరర్ కి లంబోకి మధ్య జరిగిన ఫైట్ లో ఫెదరర్ ఓడిపోతాడు.
లేజినోవా ఛాలెంజ్ ని పక్కన పెట్టి శివకి అనుకూలంగా మాట్లాడుతుంది. పోలీసులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని అటాక్ చేశారని వర్ధన్ చెప్పడంతో అక్కడికి బయలుదేరతాడు శివ. ఈ శివ అనే వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా ఎలాంటి తెలివి తక్కువ నిర్ణయం తీసుకోలేం. ఇతను ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ అండ్ గ్రేట్ స్కిల్స్ ఉన్న పర్సన్ అని కోల్డ్ వాయిస్ తో అన్నది లేజినోవా. ఫెదరర్ కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. లేజినోవా ఫెదరర్ వైపు ఓ లుక్ ఇచ్చి, మనం వెనక్కి వెళ్ళాక డార్క్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి శివ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకో. అతను ఇండియాలో ఎలాంటి పొజిషన్ లో ఉన్నాడో నాకు తెలియాలి. నాకు అతని గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది అని అన్నది లేజినోవా. ఓకే మిస్ లేజినోవా అని రెస్పెక్ట్ఫుల్ గా నవ్వాడు ఫెదరర్. చెన్నై సిటీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ బయట బిజినెస్ కార్ ఆగి ఉంది. పోలీస్ ఇన్స్పెక్టర్ బయట నిలబడి తన టీంతో డిస్కషన్ చేస్తున్నాడు. అదే సమయంలో ఒక బ్లాక్ బెంట్లీ కార్ నెమ్మదిగా ఆ వ్యక్తిని దాటి ముందుకు వెళ్ళింది. ఆ కార్ లో నుంచి లంబో కిందకి దిగి కూల్ గా డోర్ ఓపెన్ చేశాడు. వైట్ షర్ట్ వేసుకున్న శివ కార్ దిగి జనాల మధ్య నుంచి నడుచుకుంటూ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ లోకి వెళ్ళాడు. అదే సమయంలో హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ లోపల రిసెప్షన్ హాల్ ముందు నార్మల్ డ్రెస్సెస్ లో ఉన్న ఒక డజన్ మంది నిల్చొని ఉన్నారు. అనేక మంది బిజినెస్ పీపుల్ కూడా అక్కడే ఉన్నారు. రిసెప్షన్ హాల్లో వర్ధన్ నిటారుగా రెస్పెక్ట్ఫుల్ ఫేస్ తో నిలబడి తన వెంట ఉన్న ఇద్దరు బాడీ గార్డ్స్ తో ముందుకు నడిచాడు. అతని ఎదురుగా ఇద్దరు మిడిల్ ఏజ్డ్ రెస్పెక్ట్ఫుల్ పర్సన్స్ ఉన్నారు. మిస్టర్ శివ ఇంకా రాలేదా? మీరు అతన్ని మాతో మాట్లాడమని బలవంతం చేస్తున్నారా అని కఠినమైన ముఖంతో ఒక మిడిల్ ఏజ్ పర్సన్ డీప్ వాయిస్ తో అన్నాడు. మీకు తెలుసా, నేను నా ఐడెంటిటీని పక్కన పెట్టి అతనితో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను. నేను డిపార్ట్మెంట్ పేరుతో బయటకు వస్తే అతన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టమని అనిపిస్తుంది అని అన్నాడు. వర్ధన్ ముఖం చిట్లించి, మిస్టర్ కమిషనర్, మిస్టర్ శివ దారిలోనే ఉన్నారు, దయచేసి కాసేపు ఓపికగా వెయిట్ చేయండి అని అన్నాడు. అతని ఎదురుగా ఉన్న ఇద్దరు మిడిల్ ఏజ్ పర్సన్స్ లో ఒకరు చెన్నై సిటీ పోలీస్ కమిషనర్ షాజహాన్, మరొకరు చెన్నై సిటీ ఎకనామిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ త్రినాథ్. వాళ్ళ మాటలకి వర్ధన్ కి అసహనంగా ఉన్నప్పటికీ ప్రెజెంట్ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అతను వాళ్ళని ఫేస్ చేయాల్సి వస్తుంది. మిస్టర్ వర్ధన్, మేము 3 నిమిషాలు మాత్రమే వెయిట్ చేస్తాం. 3 నిమిషాలు గడిచాక శివ వచ్చినా రాకపోయినా ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ బ్లాక్ చేసి మాకు కావాల్సిన ఎవిడెన్స్ కోసం సెర్చ్ చేస్తాం అని డీప్ వాయిస్ తో అన్నాడు త్రినాథ్. మిస్టర్ వర్ధన్, ఆ టైంలో మీరు మాకు కోఆపరేట్ చేయాలి అండ్ అన్ని కాన్ఫిడెన్షియల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ని మాకు అందజేయాలి అని డీప్ వాయిస్ తో అన్నాడు. వర్ధన్ వాళ్ళ వైపు సీరియస్ గా చూశాడు. అతని ఫేస్ లో కోపం అంచెలంచెలుగా పెరుగుతోంది. చెన్నై సిటీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పుడు వర్ధన్ శివల యొక్క కంట్రోల్లో ఉంది. హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ లో ఉంచిన బిజినెస్ ఇన్ఫర్మేషన్ లో అనేక బిజినెస్ సీక్రెట్స్ ఉన్నాయి. దాన్ని ఇతరులకు సులభంగా ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తారు? ఇక ఈ షాజహాన్, త్రినాథ్ ఇద్దరు కూడా నిరంజన్ యొక్క నీడ లాంటి మనుషులు. వీళ్ళిద్దరూ కనుక లోపలికి వెళ్తే మాత్రం ఇక శివ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సపోర్ట్ తీసుకోవడానికి, చెన్నై సిటీ బిజినెస్ సర్కిల్ ని ఫేస్ చేయడానికి తన అర్హతని కోల్పోతాడు. జెంటిల్మెన్స్, ఇది చాలా తొందరపాటు నిర్ణయం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ మొత్తం చెన్నై సిటీ వ్యాపారానికి సంబంధించింది. ఫైనాన్షియల్ స్ట్రీట్ అప్ అండ్ డౌన్స్ అనేవి పూర్తిగా మా వ్యక్తిగతం. అలాంటిది మీరు ఆ సీక్రెట్ పేపర్స్ కోసం ఎలా వెతుకుతారు? అంటే మీరు మా పొజిషన్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదా, అంతేనా అని సీరియస్ గా అన్నాడు వర్ధన్. మిస్టర్ వర్ధన్, మేము మీకు రెస్పెక్ట్ ఇవ్వకూడదు అని అనుకోవటం లేదు. చెన్నై సిటీలో ఫైనాన్షియల్ ఆర్డర్ దెబ్బతింటోంది. ఇదంతా కూడా మీ ప్రెసిడెంట్ శివ వల్లనే. అతను మార్కెట్ లో అల్లకల్లోలం సృష్టించాడు. నేను మిస్టర్ శివని టార్గెట్ చేయాలని అనుకోవట్లేదు, కానీ ఇతరుల నుంచి వచ్చిన నివేదికలు అందుకున్న తర్వాత ఆటోమేటిక్ గా నేను దర్యాప్తు చేయడానికి వచ్చాను. అంతేకాదు, మిస్టర్ శివ చాలా రూల్స్ బ్రేక్ చేశాడు. మా చేతిలో కొన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. శివ చెన్నై సిటీలో అక్రమంగా నిధులు సేకరించి వాణిజ్య గుత్తాధిక్యానికి పాల్పడ్డాడని నిరూపించడానికి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ సరిపోతాయి. ఫైనాన్షియల్ లా ప్రకారం వీటితో అతనికి శిక్ష వేయొచ్చు. అదే జరిగితే సిటీలోని తన ప్రాపర్టీస్ మొత్తాన్ని అతను కోల్పోవాల్సి వస్తుంది. సో మీరే మధ్యలో ఉండి అంత లాస్ జరగకుండా చూసుకోండి అని చాలా క్యాజువల్ గా అన్నాడు త్రినాథ్. అతను మాట్లాడటం ముగించగానే షాజహాన్ మాట్లాడుతూ, మేము మీ ఇన్ఫ్లుయెన్స్ నుంచి వారీ అవుతున్నాం. అందుకే స్వయంగా అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. మేము ఇక్కడికి వచ్చినా మీతో దురుసుగా ఏం ప్రవర్తించడం లేదు. ఇందులో మా స్వప్రయోజనాలు ఏం లేవు. పొలైట్ గానే బిహేవ్ చేస్తున్నాం. ఒకవేళ మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కి సంబంధించి ఎవిడెన్స్ దొరికితే మాత్రం చెన్నై సిటీలోని ప్రెజెంట్ శివ కంపెనీ గ్రూప్స్ అన్ని మూసేయటమే కాకుండా అన్ని ప్రాపర్టీ మొత్తాన్ని ఫ్రీజ్ చేస్తాం అని అన్నాడు. ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు. వాళ్ళ మాటలు కూడా చాలా స్ట్రాంగ్ గా వస్తున్నాయి. వర్ధన్ డిగ్నిఫైడ్ ఫేస్ తో ఉన్నాడు. శివ రాకముందే అతను నిర్ణయాలు తీసుకోవడం అంత కరెక్ట్ కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కోఆపరేషన్ లో శివ లీడర్. అదే సమయంలో రిసెప్షన్ హాల్లోకి వచ్చిన శివ, ఎస్, ఎవరు నా మీద రిపోర్ట్ చేయడానికి వచ్చారంట, ఎక్కడున్నారు అని మైల్డ్ వాయిస్ లో అన్నాడు. అక్కడ శివ, అతని వెనుక డానీ, లంబో వస్తూ కనిపించారు. రిసెప్షనిస్ట్ వర్ధన్ వైపు దారి చూపించడంతో ముగ్గురు కాస్త ముందుగా రాగానే వర్ధన్, త్రినాథ్, షాజహాన్ కనిపించారు. శివ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా షాజహాన్, త్రినాథ్ వైపు చూస్తూ, ఏంటిలా వచ్చారు, ఇక్కడ సిచ్యువేషన్ కనుక్కోమని మీ ఇద్దరిని నిరంజన్ పంపించాడా? బుల్షిట్ అని అన్నాడు త్రినాథ్. అతని పొడవాటి ముఖంలో కవలికలు కాస్త కోపంగా మారాయి. నిరంజన్ పంపడానికి మేమేమైనా నిరంజన్ పని మనుషులమా, లేదంటే అతని డీలింగ్స్ చూసుకునే అతని ఎంప్లాయీస్ మా? మేము గవర్నమెంట్ నుంచి వచ్చాం. మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్. చాలా మంది సిటిజన్స్ నీ మీద మాకు రిపోర్ట్ చేశారు అని అన్నాడు త్రినాథ్. నేను చెన్నై సిటీకి వచ్చాక అన్ని బిజినెస్ యాక్టివిటీస్ కూడా చాలా నార్మల్ గా జరిగాయి. నేను ఫైనాన్షియల్ ఆర్డర్ కి ఎలాంటి డిస్టర్బెన్స్ కలిగించలేదు. అసలు మీరు ఎలా అటువంటి కన్క్లూజన్కి వచ్చారో నాకు తెలియాలి అని సీరియస్ గా అన్నాడు శివ. మీరు చెన్నై సిటీలో ఎన్ని కంపెనీలు కొన్నారు? నిజానికి
నేను మిమ్మల్ని చాలా సాధారణ వ్యక్తిని అనుకుంటున్నాను. సో మీరు నాతో నిజాయితీగా ఉంటే బాగుంటుంది. అప్పుడు నేను మీకోసం చేయాల్సిందంతా చేస్తాను. మీరు చేసింది ఏది బయటికి రాదు అని అనుకోకండి. మీరు చెన్నై సిటీలో బిజినెస్ చేస్తే చేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా సిటీ రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. మీరు చెన్నై సిటీలో లాటిన్ గ్రూప్స్ ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ లో మార్కెట్ ని ధ్వంసం చేశారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారిపోయింది. వీటన్నిటికీ నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది అని సీరియస్ గా అన్నాడు త్రినాథ్. ఓ, అలా అయితే మీరు లాటిన్ గ్రూప్స్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి అడగొచ్చు. వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవచ్చు. ఆయన లాటిన్ గ్రూప్స్ వచ్చి నా మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా అని అంటున్న శివకి అప్పుడే డానీ బ్లాక్ టీ ఇవ్వడంతో సిప్ చేస్తూ, "ఉమ్, ఇక చెన్నై సిటీ స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఇది స్టాక్ మార్కెట్ అల్లకల్లోలమని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా, లేదంటే నిరంజన్ కంట్రోల్లో ఉన్న స్టాక్ మార్కెట్ గందరగోళమైందని మీరు భయపడుతున్నారా" అని అన్నాడు శివ. ఆ మాటతో త్రినాథ్ కోపంగా శివ వైపు చూశాడు. తన పవర్ ని యూజ్ చేసి శివని ఇబ్బంది పెట్టాలి అనుకున్నాడు. కానీ శివే అతడిని క్వశ్చన్స్ వేసి ఇబ్బంది పెడుతుంటే అతను వాటికి సమాధానాలు వెతుక్కుంటున్నాడు. మరీ అంత గర్వంగా ఉండకండి మిస్టర్ శివ. ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్ లో మీరు ఎలాంటి బిజినెస్ చేశారో త్వరలో కనుగొంటాం. అండ్ ఆ విషయంలో ఏర్పడిన సీరియస్ ప్రాబ్లం కూడా మీకు తేటతెల్లం చేస్తాం అని సీరియస్ గా అన్నాడు షాజహాన్. శివ బ్లాక్ టీ సిప్ చేస్తూ ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. ఆ స్మైల్ కి షాజహాన్ కి ఇంకా మండిపోయింది. వెంటనే మీరు చెన్నై సిటీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో మిస్టర్ నిరంజన్ ని ప్రెసిడెంట్ గా ఎందుకు తొలగించారో నాకు వివరణ ఇవ్వండి. అంతేకాదు, మీరు చట్టానికి విరుద్ధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ ని నిర్బంధించి వాళ్ళని మిస్టర్ నిరంజన్ కి వ్యతిరేకంగా మూవ్ అవ్వాలని బెదిరిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొందరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ ఈ మధ్య సిటీలో కూడా కనిపించడం లేదు. చెన్నై సిటీ ఒక చట్టబద్ధమైన నగరం అని నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని గురించి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని శివ వైపు సీరియస్ గా చూస్తూ అన్నాడు కమిషనర్ షాజహాన్. శివ తన టీ కప్ ని కిందకి దించి తల ఊపుతూ చిరునవ్వుతో, ఏంటి, చెన్నై సిటీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి నిరంజన్ మాత్రమే ప్రెసిడెంటా? అతను మాత్రమే ప్రెసిడెంట్ గా ఉండాలా? మరెవరు ఉండకూడదా? అది డిసైడ్ చేసే రైట్ మీకెక్కడిది అని అన్నాడు. నేను అలా అనలేదు మిస్టర్ శివ. మీరు నేను అడిగిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అంతేకాని ఎదుటి వ్యక్తి మీద అపవాదం మోపవద్దు. గుర్తుంచుకోండి, మీ మాటలు అండ్ మీ పనులు కూడా ఎకనామిక్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ని టార్గెట్ చేస్తున్నాయి అని సీరియస్ గా అన్నాడు షాజహాన్. సో వాట్ అని అన్నాడు శివ. ఓకే, ఇప్పుడు నేను మీకు ఎవిడెన్స్ చూపిస్తాను. నేను బిల్డింగ్ ని సర్చ్ చేసి మీరు ఇదే బిల్డింగ్ లో లాక్ చేసి ఉంచిన ఛాంబర్ మెంబర్స్ ని బయటకు పిలిచి మీ ముందే సాక్ష్యం ఇప్పిస్తాను. అప్పుడు మీరేం చేస్తారు? మాతో స్టేషన్కి వస్తారా అని అన్నాడు షాజహాన్. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళని పిలిస్తే వాళ్ళే వస్తారు. దానికోసం మీరు హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ మొత్తాన్ని వెతికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని షాజహాన్ వైపు సీరియస్ గా చూస్తూ అన్న శివ, ఒకవేళ నువ్వు నా మీద వేసిన నింద నిజం కాకపోతే ఏం చేస్తావు అని అన్నాడు. శివ చూపులోని సీరియస్నెస్ ని, అతని మాటలోని గాంభీర్యాన్ని చవి చూసిన షాజహాన్ కి సడన్ గా వెన్నులో వణుకు పుట్టింది. అతని ఫేస్ వెంటనే మారిపోయింది. సడన్ గా అతని వెన్నులో చలి పుట్టుకు వచ్చింది. వెంటనే తనని తాను స్టేబుల్ గా మార్చుకొని, ఆఫ్ కోర్స్ నేను ఛాంబర్ మెంబర్స్ దగ్గర నిజం కనుక్కుంటాను. ఒకవేళ అది అపార్థమైతే నేను మీకు ఫేస్ టు ఫేస్ అపాలజీ చెప్తాను. ఏదైనా తేడాగా అనిపిస్తే మాత్రం శివ, మీరు ఈరోజు ఖచ్చితంగా నాతో పాటు స్టేషన్ కి రావాల్సి ఉంటుంది అని అన్నాడు షాజహాన్. అది నిజమే శివ. ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ అందరినీ పిలిపించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీరు క్రియేట్ చేసిన కుంభకోణాన్ని బయట పెడతారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటో అని నేను చాలా భయపడుతున్నాను అని నవ్వుతూ అన్నాడు శ్రీనాథ్. ఆ విషయంలో వాళ్ళకి మరొక ఆలోచన లేదు. శివ బయట వ్యక్తి. అతను చెన్నై సిటీ జనరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సిచ్యువేషన్ ని తిప్పికొట్టగలిగినంత మాత్రాన ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ అంతా అతనికి సపోర్ట్ ఇస్తారని ఏమీ లేదు. కాబట్టి షాజహాన్, త్రినాథ్ చాలా కాన్ఫిడెంట్ గా శివని అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ శివ ప్రతిదీ హ్యాండిల్ చేస్తాడని వాళ్ళకు తెలియదు పాపం. ఇప్పుడు చెప్తాను ఈ శివ పని. ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ అంతా శివకి అగైనెస్ట్ గా మాట్లాడతారు. దీంతో ఈ న్యూస్ బయటకి వస్తే ఈ శివ ఏ నదిలో దూకినా పట్టుకొచ్చి అరెస్ట్ చేసే రైట్ మాకుంటుంది అని శివ వైపే సీరియస్ గా చూస్తూ ఆలోచిస్తూ అనుకున్నారు ఇద్దరు. తనని అరెస్ట్ చేయాలనుకుంటున్న షాజహాన్ కి, తనపై ఎకనామిక్ అటాక్ చేయబోయిన త్రినాథ్ కి శివ ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాడు? ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ వచ్చి శివకి అనుకూలంగా సాక్ష్యం చెప్తారా, అగైనెస్ట్ గా చెప్తారా? శివపై అటాక్ స్టార్ట్ చేసిన నిరంజన్ కి శివ ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు? అసలు నిరంజన్ వెనకున్న ఆ బాస్ ఎవరు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ FM లో.